డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఐఏసీ. సో గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు మనకు ఐఏసీలో ఎన్టీపీసీ ఇంగ్లీష్ మీడియం గ్రాండ్ టెస్ట్ నెంబర్ 45 మ్యాథమెటిక్స్. సో గ్రాండ్ టెస్ట్ 45 అనేది లైవ్లో ఇవాళ జరిగి ఉంది. సో దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇవాళ చూద్దాం. సో మీరు ఆల్రెడీ గ్రాండ్ టెస్ట్ లైవ్లో రాస్తుంటారు. సో ఇంగ్లీష్ మీడియం ఇవాళ జరుగుతుంది, తెలుగు మీడియం రేపు జరుగుతుంది. ఇవాళ ఇంగ్లీష్ మీడియం ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సో డైరెక్ట్ క్వశ్చన్స్కి వెళ్దాం. చూడండి, ద సమ్ ఆఫ్ ద టూ నెంబర్స్ ఈజ్ 2490. If 6.5% of a number is equal to 8.5% of the second number, find the numbers. కానీ ఇటు ఆప్షన్ల కింద మీరు చూసినట్లయితే ప్రతి ఆప్షన్లో సమ్ కూడా 2490నే ఉంది. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ ద్వారా మనం ఆన్సర్ చేయలేము. కానీ ఇఫ్ మీరు జాగ్రత్తగా గమనిస్తే సెకండ్ స్టేట్మెంట్ ద్వారా ఆన్సర్ చేయొచ్చు. ఏమన్నారంటే 6.5% ఆఫ్ ఫస్ట్ నెంబర్, 6.5% ఆఫ్ ఫస్ట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 6.5% ఆఫ్ ఫస్ట్ నెంబర్, 6.5% ఆఫ్ ఫస్ట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు సో 8.5% of second number, 8.5% of second number, 8.5% of second number. లేదా ఫస్ట్ నెంబర్ని సమ్ ఎక్స్ అనుకుందాం, సెకండ్ నెంబర్ని సమ్ వై అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు సో ఏ టేబుల్ క్యాన్సిల్ అవుతుంది? 6.5, 8.5. సో 5 టేబుల్తో క్యాన్సిల్ చేయండి. సో 5 టేబుల్తో క్యాన్సిల్ చేస్తే 5 17 టైమ్స్, 5 13 టైమ్స్. అంటే ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు 17/13. అంటే 17తో మల్టిప్లై ఉండాలి. సో ఎక్స్ అనేది 17తో మల్టిప్లై ఉండాలి. సో ఒక్కసారికి మీరు గమనిస్తే ఫస్ట్ నెంబర్ ఎక్కువ ఉండాలి, సెకండ్ నెంబర్ 13 పార్ట్సే. ఫస్ట్ నెంబర్ ఎక్కువ ఉండాలి, సెకండ్ నెంబర్ కన్నా ఫస్ట్ నెంబర్ ఎక్కువ ఉండాలి. అంటే ఫస్ట్ ఆప్షన్ మీది కాదు, సెకండ్ ఆప్షన్ కూడా మీది కాదు. అంటే ఏది యువర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఆర్ ఆప్షన్ డి. ఇప్పుడు 17కి ఫస్ట్ నెంబర్ మల్టిపుల్ ఉండాలి కదా, 17తో దీన్ని క్యాన్సిల్ చేయండి. 17 టైమ్స్ ఆర్ 17 8 టైమ్స్ 136 పోతే ఇంకా 41 ఉంటుంది. 41 అనేది సో మనకు 17 టేబుల్ క్యాన్సిల్ అవ్వదు. అంటే 3 ఆప్షన్స్ ఫెయిల్ అయినాయి కాబట్టి 4వ ఆప్షన్ మీ ఆన్సర్ అవుతుంది. కాబట్టి చెక్ చేసుకోవచ్చు మీరు. 17 హౌ మెనీ టైమ్స్? 17 8 టైమ్స్ 136, రిమైండర్ ఇస్ 51. 17 3 టైమ్స్ 51, ఎగ్జాక్ట్లీ క్యాన్సిల్ అవుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ డి. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ద వాల్యూ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఎక్స్ప్రెషన్. సో ఒకసారి మీరు చూస్తే ఇక్కడ అన్నిటిని కూడా 7 మల్టిపుల్స్లో రాద్దాం. 343ని ఎలా రాయొచ్చు? 343ని సో 7 క్యూబ్ రాయొచ్చు కదా. 7 క్యూబ్ అంటే 343 కదా. 3 × 1.7 అంటే 5.1. అది డినామినేటర్లో ఉంది. న్యూమరేటర్కి వస్తే ఏమవుతుంది? మైనస్ అవుతుంది. ఈ 49 కూడా 7 స్క్వేర్ రాద్దాం. 7 స్క్వేర్ అంటే ఆల్రెడీ 4.8 ఉంది కాబట్టి ఇది 9.6 అవుతుంది. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, 7 to the power of 8.9. ఈ 5.1 అనేది డినామినేటర్లో ఉంది కాబట్టి న్యూమరేటర్కి వస్తే -5.1. నెక్స్ట్ 9.6 ఈజ్ ఈక్వల్ టు 7 to the power of x. సమ్ క్వశ్చన్ మార్క్ అన్నాడు కాబట్టి 7 to the power of some x అనుకుందాం. అంటే భూములు సమానమైనవి కాబట్టి, బేసెస్ సమానమైనవి కాబట్టి పవర్స్ని యాడ్ చేయొచ్చు. అంటే ఇక్కడ మనకు 8.9, 0.9, 0.1 అంటే ఏంటి? 0.8, 0.8 ప్లస్ 0.6 1.4. అంటే మన ఆన్సర్ అనేది 0.4తో ఎండ్ అవ్వాలి. 0.4తో ఎండ్ అవ్వాలి. 8 ప్లస్ 8 - 5 3, 3 + 9 12, 12 + 1 13. అంటే యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 13.4. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 13.4. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్? 13.4. సో ఆప్షన్ ఏ అనేది మీ ఆన్సర్ అవుతుంది. 12/0.5 ఈజ్ ఈక్వల్ 6.06 ఇంటూ క్వశ్చన్ మార్క్. అంటే 12/0.5 అని ఎలా రాయొచ్చు? అది 0.5 1/2 రాస్తే అది పైకి వస్తే 2 × 12 2 × 12 అంటే సో 2424 ఈజ్ ఈక్వల్ టు 6.06 ఇంటూ సమ్ ఎక్స్. ఓకే, ఇది 606 అనుకుంటే ఎగ్జాక్ట్గా 4 టైమ్స్ పోతుంది. కానీ 2 డెసిమల్స్ ఉన్నాయి కాబట్టి 400 టైమ్స్ పోతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. ఆప్షన్ బి అనేది మీ ఆన్సర్ అవుతుంది. ద సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ సర్టన్ సమ్ ఫర్ 8 months at 4% per annum ఈజ్ 129 లెస్ దాన్ ద సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ ద సేమ్ సమ్ ఫర్ 15 months at 5% per annum. సో ఆర్ ఇంటూ టీ 5% సెకండ్ కేస్. సో ఎన్ని మంత్స్ అమ్మా? 15 months. దాన్ని ఇయర్స్లోకి కన్వర్ట్ చేస్తే బై 12. సో మైనస్ సో 4% 8 months, 4% ఇంటూ 8 months అంటే 8/12. ఈ డిఫరెన్స్ దేనికి ఈక్వల్ అంటండి? ఈ డిఫరెన్స్ అనేది దేనికి ఈక్వల్? 129 రూపీస్కి ఈక్వల్. అయితే దేర్ ఆస్కింగ్ ప్రిన్సిపల్. వాట్ ఈస్ ద ప్రిన్సిపల్? ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ మచ్ పర్సెంట్ డిఫరెన్స్ ఉందో కనుక్కుందాం. సో 5 టైమ్స్, సో 3 4 టైమ్స్. సో దిస్ ఈస్ వాట్? 4 1s are 4 3 టైమ్స్. సో LCM is 12. సో 4 3s are 3 25 10 75 మైనస్ సో 3 4 టైమ్స్ 4 8s are 32 అంటే ఎంత ఉంటుంది? 18 25 43 ఉంటుంది. అంటే 43/12% ఈజ్ నథింగ్ బట్ 129. సో 43 టేబుల్లో ఒకసారి మీరు చూడండి, 43 టేబుల్లో 129 3 టైమ్స్ పోతుంది. 12 × 3 అంటే 36. అంటే 1% అంటే 36, 1% అంటే 36, 100% అంటే సో 36 100.
So 3600. If you are you clear what I'm saying here? So 75 minus 32, 43%. 43, 3 times 129, 12 3 is 36. 1% is nothing but 36, 100% is nothing but 3600. Your answer is what? Option D. Option D is the right answer. If the points A 1, minus 1, B 5, 2 and C K, 5 are collinear. Collinear అంటే all the points lies on the same straight line. వాటి మనం collinear points అంటాం. collinear points మనం సో ఎలా జస్టిఫికేషన్ చేస్తాం? వాటి యొక్క స్లోప్స్ ఈక్వల్ అవుతాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఏబి స్లోప్ విల్ బి ఈక్వల్ టు ఏబి స్లోప్ విల్ బి ఈక్వల్ టు ఒకే స్ట్రైట్ లైన్ మీద ఉండడం అంటే స్లోప్స్ ఈక్వల్ అవ్వాలి. ఏబి స్లోప్ విల్ బి ఈక్వల్ టు బీసీ స్లోప్. స్లోప్స్ ఈక్వల్ అయితే అవన్నీ కూడా సేమ్ లైన్ మీద ఉన్నాయని మనం ఖచ్చితంగా చెప్పగలం. స్లోప్ ఆఫ్ 2 పాయింట్స్ అంటే y2 minus y1 by x2 minus x1. అంటే ఇక్కడ ఏబి స్లోప్ అంటే 2 minus 1 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. 2 plus 1 by సో 5 minus 1 5 minus 1 is equal to సో బీసీ 5 minus 2 by 5 minus 2 by k minus 5 5 minus 2 by k minus 5. ఒకసారికి మీరు చూస్తే ఇప్పుడు మనం క్రాస్ మల్టిప్లై చేసినట్లయితే ఇది ఎంత అవుతుంది? 3 అవుతుంది. సో ఇది ఎంత అవుతుంది? 3 అవుతుంది. 3కి 3 క్యాన్సిల్ అయిపోతుంది. ఇది 4 అవుతుంది. అంటే k minus 5 is equal to 4. k minus 5 is equal to 4. k is equal to what? 9. k is equal to what? 9. అంటే k వాల్యూ ఎంతమా? 9. ఆప్షన్ డి అనేది మీ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ డి అనేది మీ ఆన్సర్ అవుతుంది. 2 ఈక్వల్ సర్కిల్స్ పాసెస్ త్రూ ఈచ్ అదర్ సెంటర్. ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ఈచ్ సర్కిల్ ఇస్ 5 centimeters, వాట్ ఇస్ ద లెంత్ ఆఫ్ ద కామన్ కార్డ్? మీకు ఆల్రెడీ చెప్పున్నాను. 2 ఈక్వల్ సర్కిల్స్ ఒక సెంటర్ నుంచి మరొక సర్కిల్ అనదర్ సెంటర్ నుంచి ఈ సర్కిల్ కి పాస్ అయితే ఈ రెండింటి కామన్ కార్డు అంటే లెంత్ ఆఫ్ ద కామన్ కార్డ్ అడుగుతున్నాడు. ఈ 2 సర్కిల్స్ కి కామన్ కార్డు సో మీకు ఆల్రెడీ ప్రీవియస్ ఎక్స్ప్లెనేషన్ లో కూడా చెప్పాను. దిస్ కామన్ కార్డ్ ఈజ్ నథింగ్ బట్ r√3. r అంటే రేడి ఆఫ్ ఈచ్ సర్కిల్ రేడి కూడా సేమ్ గా ఉంటుంది కాబట్టి r అంటే ఇక్కడ ఎంత ఇచ్చాడు? 5 ఇచ్చాడు. అంటే 5√3. సో 5√3 is the right answer. 5√3 is the right answer. Question number 7. 2x plus 1 by 2x is equal to, then what is the value of square root of, here the question it is square root of 2 into 1 plus x whole power 4 plus 1 plus x whole power 5. సో here ఇప్పుడు మనకు 2x plus 1 by 2x is equal to 2 కాబట్టి నేనేమనుకుంటానంటే ఇక్కడ 1 by x is equal to 2 అనుకుంటున్నాను. 1 by x is equal to 2 అనుకుంటున్నాను. ఇప్పుడు 1 by x is equal to 2 అయితే 2x is equal to ఎంత అవుతుంది? 1 అవుతుంది. 2x is equal to ఏమవుతుంది? 1 అవుతుంది. అంటే 1 plus 1 by x అనేది 2 అవుతే అప్పుడు ఇక్కడ కూడా ఏమవుతుంది? 1 అవుతుంది. 1 plus 1 is equal to 2 కదా, సాటిస్ఫై అయింది కదా. అంటే ఇది సాటిస్ఫై అయింది కాబట్టి మనం తీసుకున్నటువంటి అజంప్షన్ అనేది కరెక్ట్. ఇక్కడ 1 by x ప్లస్ లో 2ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 2 ఆల్రెడీ ఉంది. ఇది 2 పవర్ 4 ఉంది. 2 పవర్ 4 ప్లస్ 2 అంటే 2 పవర్ 4 ఇంటూ 2 అంటే 2 పవర్ 5. ఇదేంటి? 2 పవర్ 5. 2 పవర్ 5 అంటే 32. 2 పవర్ 5 అంటే 32. 32 ప్లస్ 32 64. 64 అంటే 8 అవుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ డి. అంటే 1 by x ప్లస్ లో 2ను సబ్స్టిట్యూట్ చేయండి. 2 పవర్ 4 ఇంటూ 2 అంటే 2 పవర్ 5. 2 పవర్ 5 అంటే 32. 32 ప్లస్ 32 64. 64 అంటే 8. యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ డి. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. వాట్ ఇస్ ద ఎల్సిఎం ఆఫ్ x క్యూబ్ ప్లస్ 8, x స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 6, x క్యూబ్ ప్లస్ 4x స్క్వేర్ ప్లస్ 4x? ఎప్పుడైనా సరే ఇక్కడ x ని కామన్ తీసుకోండి. ఇక్కడ x ని కామన్ తీయండి. x ని కామన్ తీస్తే ఏమొస్తుంది? x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 4 వస్తుంది. దీనికి మనం ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే మనకు ఖచ్చితంగా మన ఆన్సర్ x తో స్టార్ట్ అవ్వాలి. x ఇంటూ సంథింగ్ ఉండాలి. ఇక్కడ చూడండి x క్యూబ్ ప్లస్ 8 కాబట్టి మనకి x ప్లస్ 2నే వస్తుంది తప్ప x మైనస్ 2 వచ్చే ఛాన్స్ లేదు. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ. డైరెక్ట్ గా ఆన్సర్ అటాక్ చేయొచ్చు త్రూ ఆప్షన్ ద్వారా. సో ఆప్షన్ ఏ అనేది మీ ఆన్సర్ అవుతుంది. 4 runners started running simultaneously from a point on a circular track. They took 200 seconds, 300 seconds, 360 seconds and 450 seconds to complete one round. After how much time do they meet at the starting point for the first time? ఎప్పుడైనా సరే ఫ్యూచర్ కోయిన్సిడెన్స్ గురించి మాట్లాడేటప్పుడు మనం ఎల్సిఎం అప్లై చేయాలి. ఇది మీకు ప్రీవియస్ ఎక్స్ప్లెనేషన్స్ లో కూడా చెప్పాను. ఫ్యూచర్ కోయిన్సిడెన్స్ గురించి ఎప్పుడైతే క్వశ్చన్ అడుగుతాడో వాటికి మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఒకసారికి మీరు చూస్తే 200కి 300కి ఎల్సిఎం ఎంత? 600. ఓకే, 600 360 ఏ టేబుల్ మాక్సిమం క్యాన్సిల్ అవుతుంది? 120 టేబుల్లో స్మాలెస్ట్ నెంబర్ 3 టైమ్స్ పోతుంది. అంటే 3 టైమ్స్ ఆఫ్ 600 అంటే 1800. మళ్ళీ 450 చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే 450 4 టైమ్స్ అంటే 1800. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 1800 seconds. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ద రేషియో ఆఫ్ ద ప్రెజెంటేజెస్ ఆఫ్ మనోజ్ టు దట్ ఆఫ్ వసీం ఈస్ 3:11. వసీం ఈస్ 12 years younger than Rekhana. Rekhana says after 7 years will be 85 years. What is the present age of Manoj's father who is 25 years older than Manoj? First of all, Manoj to Wasim, 3
3:11, 3:11. ఒకసారి జాగ్రత్త చూడండి, 3:11 కదా. సో వసీమ్ ఈస్ 12 years యంగర్ దెన్ రెహానా. రెహానా ఏజ్ ఆఫ్టర్ 7 years, ఆఫ్టర్ 7 years 85 అయితే, రెహానా ఏజ్ ఆఫ్టర్ 7 years 85 అయితే ప్రజెంట్ ఏమో ఉండాలి, 78 ఉండాలి. ప్రజెంట్ 78 ఎవరిది, రెహానాది. సో వసీమ్ ఈస్ 12 years యంగర్ దెన్ రెహానా. 12 years యంగర్ దెన్ రెహానా అంటే వసీమ్ ఏజ్ ఎంత ఉండాలి, 12 years యంగర్ అంటే 66 ఉండాలి. వసీమ్ 66 ఉంటే, వసీమ్ 11 parts 66 ఉంటే, మరి 3 parts ఎంత ఉండాలి, 11 6 hours 3 6 hours 18. అంటే మనోజ్ ప్రజెంట్ ఏజ్ 18 ఉండాలి. వాట్ ఈస్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ మనోజ్ ఫాదర్ హూ ఈస్ 25 years ఓల్డర్ దాన్ మనోజ్. మనోజ్ ఏజ్ 18 అయితే మనోజ్ ఫాదర్ కన్నా 25 years యంగర్. అంటే ఫాదర్ ఏజ్ ఎంత ఉండాలి, 18 + 25. మనోజ్ ఫాదర్ ఏజ్ ఈస్ 18 + 25. సో మనోజ్ ఫాదర్ ఈజ్ వాట్, 43. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్, 43 years. ఆప్షన్ ఏ అనేది మీ ఆన్సర్ అవుతుంది. An empty tank is connected with pipes A, B, C. A and B are inlet pipes. They fill the tank in 6 hours, 8 hours respectively. Pipe C is an outlet pipe and it empties the completely filled tank in 5 hours. Find the time in which the tank will be completely filled in all the pipes are open together. So 2 are filling pipes ఉన్నాయి కదా, 2 are filling pipes. One it is 6 hours. So another one it is what, 8 hours. 2 filling pipes ఉన్నాయి. One it is empty pipe. One it is what, empty pipe. అంటే empty pipe efficiency is what, 5 hours లో ఎంటైర్ ట్యాంక్ ని ఎంటీ చేయగలదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టార్గెట్ అంటే ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్సిఎం ఇస్ వాట్, 6 8 5. ఎల్సిఎం ఇస్ వాట్, సో 38. సో 6 5 ఎల్సిఎం 30, 38. ఏ టేబుల్లో మ్యాక్సిమం క్యాన్సిల్ అవుతాయి, 2 టేబుల్లో. సో 4 times పోతుంది అంటే టోటల్ ట్యాంక్ కెపాసిటీ 120. ఎల్సిఎం ఇస్ 120. 6 హౌ మెనీ టైమ్స్, 20 times. 8 హౌ మెనీ టైమ్స్, 15 times. సో 5 హౌ మెనీ టైమ్స్, 24 times. అంటే ఇక్కడ ఒకసారి మీరు గమనిస్తే మూడింటిని ఒకేసారి ఓపెన్ చేస్తే 35 లీటర్లు వస్తున్నాయి. 35 లీటర్లు వస్తున్నాయి, 24 లీటర్లు పోతున్నాయి. అంటే 120ని ఫిల్ చేయాలంటే నెట్ రిజల్ట్ ఎంత, 1 అవర్కి నెట్ రిజల్ట్ ఎంత, 35 వస్తున్నాయి, 24 పోతున్నాయి. అంటే 1 అవర్కి నెట్ రిజల్ట్ 11 వస్తున్నట్టు. 11వ టేబుల్లో 11 10 సార్లు 110, రిమైండర్ ఎంత, 10 10/11, 10 10/11, 10 10/11. ఆప్షన్ సి అనేది మీ ఆన్సర్ అవుతుంది. ఏ ఈస్ థ్రైస్ యాజ్ ప్రొడక్టివ్ యాజ్ సి. సో టుగెదర్ దే కంప్లీట్ ఎ జాబ్ ఇన్ 22.5 days. ఇఫ్ బి జాయిన్స్ దెమ్ ఆఫ్టర్ దే హ్యావ్ వర్క్ ఫర్ 15 days, దెన్ in how many days can they finish the rest of the job if B alone can do the job in 15 days. ఒకసారి కింద మీరు చూస్తే, సో ఏ ఈస్ థ్రైస్ ఎఫిషియెంట్ అంటే సి ఎఫిషియన్సీ 1 అనుకుంటే, సో బి ఏస్ ఎఫిషియన్సీ ఎంత అవ్వాలి, 3 అవ్వాలి. అంటే ఇక్కడ విషయం కింద మీరు గమనిస్తున్నట్లయితే ఏస్ ఎఫిషియన్సీ ఇస్ 3, సిస్ ఎఫిషియన్సీ ఇస్ 1. ఇద్దరు కలిస్తే 22.5 days లో చేయగలరు. అంటే ఇద్దరు కలిస్తే 22.5 days లో చేయగలరు అంటే 1 day కి ఇద్దరు కలిసి 4 యూనిట్లు చేయగలరు. ఇద్దరు కలిసి ఒక రోజులో 4 యూనిట్లు చేయగలరు. మొత్తం మనకి 22.5 మొత్తం అన్ని డేస్ పట్టింది. అంటే 22.5 × 4 అంటే 90. అంటే మొత్తం వరకు 90 ఉన్నట్టు. మొత్తం వరకు 90 ఉన్నట్టు బి ఒక్కడే అయితే, సో బి ఒక్కడైతే బి అలన్ కెన్ డూ ద జాబ్ ఇన్ 15 days. 15 days లో 90 చేస్తున్నాడు అంటే బి ఒక్కడే 15 రోజుల్లో చేయగలడు. 15 days లో 90 చేస్తున్నాడు అంటే బి ఎఫిషియన్సీ ఇస్ వాట్, 6. బీస్ ఎఫిషియన్సీ ఇస్ వాట్, 6. నౌ వీ నో ద ఆల్ ద పర్సన్స్ ఎఫిషియన్సీస్. ఎవరు స్టార్ట్ చేశారో చూద్దాం. సో వర్క్ని ఎవరు స్టార్ట్ చేశారు, ఎవరు స్టార్ట్, టుగెదర్ దే కంప్లీట్ ద జాబ్ ఇన్ 20. ఓకే, ఇఫ్ బి జాయిన్స్ దమ్ ఆఫ్టర్ దే హావ్ వర్క్డ్ ఫర్ 15 days. అంటే బి ఎప్పుడు జాయిన్ అయ్యాడు, 15 days తర్వాత జాయిన్ అయ్యాడు. అంటే 15 days వరకు ఎవరు ఉన్నారు, ఏ ప్లస్ సి మాత్రమే ఉన్నారు. సో 15 days వరకు ఏ ప్లస్ సి మాత్రమే ఉన్నారు. అంటే రోజుకి 4 చొప్పున 60 యూనిట్లు అయిపోతాయి. 60 యూనిట్లు అయిపోయిన తర్వాత ఇంకా 30 యూనిట్లు ఉంటాయి. ఈ 30 పనులు ఎవరు చేశారు. సో ఆఫ్టర్ 15 days బి జాయిన్స్, హౌ మెనీ డేస్ కెన్ దే ఫినిష్ ద రెస్ట్ ఆఫ్ ద జాబ్. ఓన్లీ అడిగింది రెస్ట్ ఆఫ్ ద జాబ్ మాత్రమే అడిగాడు. ఓన్లీ రెస్ట్ ఆఫ్ ద జాబ్. రెస్ట్ ఆఫ్ ద జాబ్ అంటే 90లో 60 అయిపోయినాయి, ఇంకా 30 ఉంటాయి. ఈ 30 ఎవరు చేయాలి, బి జాయిన్ అయ్యారు. అంటే ముగ్గురు ఉంటారు. ముగ్గురు ఉన్నప్పుడు ఎన్ని యూనిట్స్ అయిపోతాయి, రోజుకి 10 యూనిట్లు అయిపోతాయి. అంటే ఎన్ని డేస్ పడుతుంది, 3 days పడుతుంది. అంటే ఓన్లీ రెస్ట్ ఆఫ్ ద జాబ్ చేయడానికి 3 days పడుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ సి, ఆప్షన్ బి. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పైప్ ఏ అలోన్ కెన్ ఫిల్ ద ట్యాంక్ ఇన్ 8 hours. అంటే పైప్ ఏ మాత్రమే అయితే 8 hours లో ఫిల్ చేయగలదు. B alone 6 hours. B alone 6 hours. So if both the pipes are open and after 2 hours pipe A is closed. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్యాంక్ కెపాసిటీ ఎంత, 24. ఎల్సిఎం ఎంత, 24. 8 3 6 4. సో ఇప్పుడు మనకు ఫస్ట్ ఏబీని ఓపెన్ చేసాం. ఏబీని ఓపెన్ చేస్తే 7 లీటర్లు వస్తాయి. 2 గంటల పాటు ఉన్నాయి. 2 గంటల పాటు ఉన్నాయి అంటే 14 లీటర్లు వచ్చేసినాయి. 14 లీటర్లు వచ్చేసాయి. ఇంకా 14 పోతే 24లో 14 పోతే ఇంకెన్ని ఉంటాయి, ఓకే ఇంకెన్ని ఉంటాయండి, 14 పోతే ఇంకెన్ని ఉంటాయి, 10 లీటర్లు ఉంటాయి. 24లో 14 పోతే 10 లీటర్లు ఉంటాయి. ఇప్పుడు ఎవరు క్లోజ్ చేశారు, ఏని క్లోజ్ చేశారు. ఏని క్లోజ్ చేస్తే ఎవరు ఉంటారు, బి ఉంటారు. సో బి గంటకి ఎన్ని ఫిల్ చేయగలదు, 4 ఎన్నిసార్లు, 2.5 సార్లు. అంటే సో ఎన్ని అవర్స్ పడుతుందమ్మా, 2.5 hours పడుతుంది. సో అదర్ పైప్ విల్
ఫిల్ ద ట్యాంక్. సో అదర్ పైప్ అంటే బి పైప్ ఎన్ని గంటలో ఆ రిమైనింగ్ ట్యాంక్ నింపుతుంది? సో 2.5 hours ఇస్ ద రైట్ ఆన్సర్, ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 14, ఏ నెంబర్ ఇస్ గ్రేటర్ దాన్ 58 times ఇట్స్ రెసిప్రోకల్ బై సో ఎక్స్ 3/4. చూడండి ఆ నెంబర్ ఏంటో నాకు తెలియదు, ఎక్స్ అనుకుంటున్నాను. 58 times ఆఫ్ ఇట్స్ రెసిప్రోకల్ అన్నాడు. అంటే 58 ఇట్స్ రెసిప్రోకల్ అంటే 1/x, దానికి 58 times అంటే 1/x ఇంటూ 58. అంటే దాని మీనింగ్ ఏంటి? 58/x ఈజ్ ఈక్వల్ టు వాట్? 3/4 ఈజ్ ఈక్వల్ టు వాట్? 3/4. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 58 ఈజ్ ఈక్వల్ టు సో 3/4 times ఆఫ్ ఎక్స్, 3x/4 అనుకుందాం. ఈ 4 యువతలకు వస్తే ఏమవుతుంది? 4x². ఆ 3x యువతలకు వస్తే -3x అవుతుంది. 4 into 58, 450 times 3 200, 48 times 32 అంటే 232 ఈజ్ ఈక్వల్ 0. అంటే ఎక్స్ ప్లేస్లో ఏం పెడితే మనం ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు, ఎక్స్ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేస్తే సాటిస్ఫై అవుతుంది చూడండి. సో నెగిటివ్ వాల్యూ ఉంది కాబట్టి పాజిటివ్ వాల్యూతో ట్రై చేద్దాం, ఓకేనమ్మా. సో పాజిటివ్ వాల్యూతో ట్రై చేద్దాం, 8తో ట్రై చేద్దాం. సో 4 into 8² అంటే 64, 64 into 4, 4 into 64 అంటే 256, 256 minus 24, 238, 256 కదా, క్యాన్సిల్ అవుతుంది కదా, యాజ్ ఇట్ ఈస్ సరిపోతుంది, సాటిస్ఫై అవుతుంది కాబట్టి యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ డి. సో ఆప్షన్ డి ఇస్ రైట్ ఆన్సర్. సార్ మీరు పాజిటివ్తోనే ఎందుకు ట్రై చేశారంటే ఇక్కడ నెగిటివ్ వాల్యూస్ ఉన్నాయి, అంటే ఇవి క్యాన్సిల్ అవ్వాలంటే పాజిటివ్ వాల్యూతో ట్రై చేస్తే ఛాన్స్ ఉంటుంది, అందుకని 8తో ట్రై చేసి +8తో ట్రై చేశా. ఒకవేళ అవ్వకపోతే +12తో ట్రై చేసేవాడిని. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 15, వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ నెంబర్ దట్ డివైడ్స్ 13850 అండ్ 17030? సో ఏ రిమైండర్ 17 రిమైండర్ అంటున్నాడు కాబట్టి 17 తీసేయండి, అప్పుడు ఎంత వస్తుంది? 13833. ఇక్కడ 17 తీసేస్తే ఎంత వస్తుంది? 17013. ఈ రెండింటికి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసే ముందు డిఫరెన్స్ చూడండి. 17,000 నుంచి 13,800 తీసేస్తే సో ఎంత వస్తుంది? అంటే ఇక్కడ 3,000 ఉంటుంది, ఇక్కడ 1000 నుంచి 800 తీసేస్తే 200, సో 180 ఉంటుంది. 3180 అనేది డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు మీరు రెగ్యులర్ మెథడ్ ద్వారా ఈ రెండు నెంబర్స్కి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలంటే చాలా టైం పడుతుంది. ఈ 3180 ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది? 477లో క్యాన్సిల్ అవుతుంది, ఎందుకంటే 477లో 7 టేబుల్లో 8 అనే యూనిట్ డిజిట్ రాదు. 159 టేబుల్లో ఖచ్చితంగా పోతుంది, ఎందుకంటే 159 2 సార్స్ అంటే 318, 20 times పోతుంది ఎగ్జాక్ట్గా. ఖచ్చితంగా హెచ్సిఎఫ్ అనేది 159 అవుతుంది. ఆప్షన్ బి అనేది మీ ఆన్సర్ అవుతుంది. ఫైండ్ ద సమ్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే -b/a, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే c/a. సో -b ఇక్కడ ఇది ఏ ఫార్మేట్లో ఉంది? ax² + bx + c ఫార్మేట్లో ఉంది. ax² + bx + c = 0. అంటే ఇక్కడ b ఎంత అవుతుంది? -4 అవుతుంది. -4 ప్లస్ అవుతుంది 4/1. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 4/1. 4/1 అంటే 4. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. ఆప్షన్ బి అనేది మీ ఆన్సర్ అవుతుంది. ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ఎ క్లాస్ ఈజ్ 15.8 years. The average age of the boys in the class is 16.4 years and that of girls is 15.4 years. What is the ratio of boys to girls in the class? So through mixtures or allegation ద్వారా చేద్దాం. సో బాయ్స్ చూస్తే కన్నా 16.4 ఉన్నారు, బాయ్స్ చూస్తే గర్ల్స్ చూస్తే 15.4 ఉన్నారు. సో యావరేజ్ చూస్తే సో ఈ 15.8 ఉన్నారు. ఇప్పుడు డయాగోనల్ సబ్ట్రాక్షన్ చేయండి. ఇక్కడ 0.4, ఇక్కడ సో 1.6 వస్తుంది. అంటే రేషియో ఈజ్ వాట్? సో 2:3. రేషియో ఈజ్ వాట్? 2:3. అడిగింది కూడా బాయ్స్ టు గర్ల్స్ రేషియో. వాట్ ఇస్ ద రేషియో ఆఫ్ బాయ్స్ టు గర్ల్స్? సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. సో ఆప్షన్ బి అనేది మీ ఆన్సర్ అవుతుంది. ఎన్ అమౌంట్ ఈస్ ఇన్వెస్టెడ్ ఇన్ ఏ బ్యాంక్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ద టోటల్ అమౌంట్ ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్ ఆఫ్టర్ ఫస్ట్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్ ఈస్ 1200 and 1587. వాట్ ఇస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటున్నాడండి. ఆఫ్టర్ ఫస్ట్ ఇయర్ ఓకే, సో 1200. ఆఫ్టర్ థర్డ్ ఇయర్ అంటే మధ్యలో A2 ఉంది. ఆఫ్టర్ థర్డ్ ఇయర్ 1587. జనరల్గా చూద్దాం, మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం, జనరల్గా చూద్దాం. అంటే 2 years స్పాన్లో మనకి ఇక్కడ ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందంటే 2 years స్పాన్లో మనకి ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది ఇక్కడ? సో 2 years స్పాన్లో మనకు 387 రూపీస్ ఇంట్రెస్ట్ వచ్చింది కదా. 2 years స్పాన్లో 387 రూపీస్ ఇంట్రెస్ట్ వచ్చింది 2 years స్పాన్లో. అంటే ఒకసారి మీరు గమనిస్తే, సరే ఇది సింపుల్ ఇంట్రెస్ట్ అనుకుందాం, కాసేపు సింపుల్ ఇంట్రెస్ట్ అనుకుందాం. ఇప్పుడు 387 అనేది సో 2 years కదా, అప్పుడు 1 yearకి ఎంత రావాలి? 190 రావాలి. అంటే అప్రాక్సిమేట్గా మనకు 190 రావాలి, ఇంట్రెస్ట్ 190 రావాలి. 190 రావాలంటే దేని మీద? 1200 మీద. 1 year ఇంట్రెస్ట్ అనేది 190 రావాలి 1200 మీద. 10% తీసుకుంటే 120, 15% తీసుకుంటే 180 వస్తుంది. 190 కాబట్టి సో 180 వస్తుంది కాబట్టి అది సూటబుల్ అవ్వచ్చు. అంటే మన ఆన్సర్ అనేది 15% దగ్గరగా ఉండాలి. 15% దగ్గరగా ఉండాలి. ఇప్పుడు చూడండి 15% తీసుకుంటే
180 వస్తుంది, 180 వస్తుంది. అప్పుడు 1380 అవుతుంది, 1380 అవుతుంది. మళ్ళీ 15% తీసుకుంటే సో 138 ప్లస్ 69, ఇవన్నిటిని యాడ్ చేస్తే 1587 వస్తుంది కదా, ఎగ్జాక్ట్గా వస్తుంది. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్ వాట్ 15%. అదే మీరు ఫార్ములా ద్వారా ట్రై చేస్తే డెఫినెట్లీ ఇట్ విల్ టేక్ సమ్ టైం. నేనేమంటున్నానంటే 2 years స్పాన్లో 387 ఇంట్రెస్ట్ వచ్చింది, అది కాంపౌండ్ ఇంట్రెస్ట్, నేను కాదనట్లేదు. కాసేపు సింపుల్ ఇంట్రెస్ట్ అనుకుందాం. 387 అంటే హాఫ్ అంటే మనకు 190 వరకు రావచ్చు. అసలు 1200 మీద 190 వచ్చే విధంగా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏముంది, 15% ఉంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 15%. అందుకని ఆ విధంగా అటాక్ చేశారు. The volumes of two cubes are in the ratio 27:64. Then the sides of a cubes are in the ratio. ఇప్పుడు A1 క్యూబ్ అంటే మరి 27. మరి అప్పుడు సైడ్ ఏమవుతుంది, A1 ఏమవుతుంది, A1 ఏమవుతుంది 3 అవుతుంది. సో నెక్స్ట్ A2 క్యూబ్ అంటే 64, A2 క్యూబ్ అంటే 64. మరి అప్పుడు A2 ఎంత అవుతుంది, 4 అవుతుంది. A2 ఎంత అవుతుంది, 4 అవుతుంది. అంటే సైడ్స్ రేషియో ఏమవుతుంది, 3:4 అవుతుంది. సో ఆన్సర్ ఆప్షన్ బి అనేది మీ ఆన్సర్ అవుతుంది. ద రేడియస్ ఆఫ్ ఎ సర్కిల్ ఈస్ increased, okay, so that its circumference increases by 15%. The area of the circle will increase. చూడండి, ఎప్పుడైనా సరే రేడియస్ ఎంత ఇంక్రీజ్ అవుతుందో సర్కంఫరెన్స్ కూడా అంతే ఇంక్రీజ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే సర్కంఫరెన్స్ లో 2πr లో 2π అనేది తటస్థం. మరి ఆర్ ఎంత ఇంక్రీజ్ అవుతుందో సర్కంఫరెన్స్ కూడా అంతే ఇంక్రీజ్ అవుతుంది. సర్కంఫరెన్స్ ఎంత అయితే ఇంక్రీజ్ అవుతుందో ఆర్ కూడా అంతే ఇంక్రీజ్ అవుతుంది. ఇండైరెక్ట్గా ఇచ్చాడు అంతే. ఏరియా మళ్ళీ డిఫరెంట్ ఉంటుంది. ఏరియా అంటే πr². ఈ πr² లో పై అనే తటస్థము. ఒరిజినల్ వైశాల్యం నాకు తెలియదు, ఒరిజినల్ ఏరియా నాకు తెలియదు, 100 అనుకుంటున్నాను. r² లో 2 rలు ఉంటాయి. సో 15% ఆఫ్ 100 అంటే 15. సో ఇట్ బికమ్ వాట్ 115. మళ్ళీ 15%, 15% ఆఫ్, సో 15% ఆఫ్ 115 అంటే ఎంత వస్తుందండి. సో మనకు 15² అంటే 225 కదా, 225. సో 225 అంటే మనకు సో 10% అంటే 11.5, 5% అంటే 11.5లో హాఫ్ 5.75 ఉంటుంది. అప్పుడు 17.25, 17.25 ఉంటుంది. అంటే మళ్ళీ దీన్ని యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ టైం పెంచినప్పుడు 15 పెరిగింది, ఫస్ట్ టైం పెరిగినప్పుడు 15 పెరిగింది. ఇప్పుడు 17.25 పెరిగింది. ఇప్పుడు ఎంత పెరిగింది, 17.25 పెరిగింది. సో మళ్ళీ దాన్ని యాడ్ చేసి సర్కిల్ చేయాల్సిన అవసరం లేదు. 17.25, 15 మొత్తం ఎంత పెరిగింది, 32.25 పెరిగింది, 32.25 పెరిగింది. సో ఎంత పెరిగినట్టు 32.25, లేదా డైరెక్ట్ కూడా చెప్పొచ్చు. ఎలా అంటే చూడండి, మీకు ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చెప్పినట్టు చెప్పాను. 15%, సెకండ్ టైం క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఇంట్రెస్ట్ అండ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. అంటే 15² అంటే 225, 225/100 అంటే 2.25. సో ఇవర్ ఆన్సర్ ఇస్ వాట్ 32.25. ఇలా కూడా డైరెక్ట్గా ఆన్సర్ అటాక్ చేయొచ్చు. చాయిస్ అనేది మీదే. A sum of 7,000 is divided among ABC in such a way that shares of AB are in the ratio 2:3, AB 2:3, BC 4:5, BC 4:5. ఫస్ట్ ఆఫ్ ఆల్ A:B:C కనుక్కోవాలి, A:B:C కనుక్కోవాలి. ఏ కావాలి అంటే A:B:C కనుక్కోవాలి. ఏ కావాలంటే 2 4 8, B కావాలంటే 3 4 12, C కావాలంటే 3 5 15, C కావాలంటే 3 5 15. సో 27 35, టోటల్ 35 పార్ట్స్. 35 పార్ట్స్ అంటే 7,000. అప్పుడు ఈచ్ పార్ట్ ఎంత, 35 2 times 35 200 టైమ్స్. అడిగింది షేర్ ఆఫ్ బి, బి అంటే సెకండ్ పర్సన్. సో 12 into 200 అంటే 2,400. బి షేర్ ఇస్ వాట్ 2,400. ఆప్షన్ సి అనేది మీ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 22. ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ద ఫస్ట్ 11 persons among 12 persons is 95. The weight of the 12th person is 33 kg more than the average weight of all the 12 persons. The weight of the 12th person is what? Okay, the weight of the 12th person నేను ఎక్స్ అనుకుంటున్నాను. 11% ఎంత స్పెండ్ చేశారమ్మా యావరేజ్గా 95 రూపీస్. అంటే 11 into 95, 12th person సమ్ ఎక్స్ రూపీస్ స్పెండ్ చేశారు అనుకుంటున్నాను. బై 12 persons. దిస్ ఇస్ వాట్ యావరేజ్ ఆఫ్ 12. సో 12th person ఎంత స్పెండ్ చేశాడా అంటే దట్ విల్ బి ఈక్వల్ టు 12th person స్పెండింగ్ విల్ బి ఈక్వల్ టు ఈ 12 members యొక్క యావరేజ్ కన్నా 33 ఎక్స్ట్రా అంట. ఈ 12 members యొక్క యావరేజ్ ఇది, ఆ యావరేజ్ కన్నా 33 ఎక్స్ట్రా. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, ఎక్స్ కనుక్కోవాలి. 11 into 95, 11 into 100 అంటే 1100, 11 into 95 అంటే 1045. సో 1045 ప్లస్ సో ఎక్స్ ప్లస్ 12 into 33 అంటే సో 12 30 times 360, 12 3 36 అంటే 396 వస్తుంది. సో 396 ఈజ్ ఈక్వల్ టు 12x. ఇప్పుడు ఎక్స్ అవతల పోతే 11x అవుతుంది. 11x ఈజ్ ఈక్వల్ టు సో 1045 ప్లస్ 396. ఇక్కడ 4 యాడ్ చేస్తే ఏమవుతుంది, 400 అవుతుంది. అంటే 400 అవుతుందంటే 1441 అవుతుంది, 1441. సో x ఈజ్ ఈక్వల్ టు వాట్ 11. హౌ మెనీ టైమ్స్ అంటే 11 1s are 11, రిమైండర్ ఇస్ 34, 11 3s are 11 1s are. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 131 రూపీస్.
12th పర్సన్ స్పెండింగ్ అమౌంట్ ఈజ్ వాట్ 131 రూపీస్. ఆప్షన్ డి అనేది మీ ఆన్సర్ అవుతుంది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, 23rd క్వశ్చన్. ద యావరేజ్ రెవెన్యూ ఆఫ్ 7 consecutive years is 83 lakhs. The average of first 4 is 78 lakhs and that of last 4 is 90 lakhs. Find the fourth one. సో ఫస్ట్ 4 లెక్కెట్టినప్పుడు ఫోర్త్ వన్ వస్తుంది, లాస్ట్ 4 లెక్కెట్టినప్పుడు ఫోర్త్ వన్ వస్తుంది, అంటే ఫోర్త్ వన్ ట్వైస్ వస్తుంది. అందుకని నాకు ఫోర్త్ వన్ కావాలి అంటే ఫస్ట్ 4 ఎంత, 4 into 78, 4 into 80 320, 4 2s are 8. సో 320 లోంచి 8 తీసేస్తే 312. ఇది ఫస్ట్ 4. లాస్ట్ 4 ఎంత, 4 into 90 360. ఫస్ట్ 4 లాస్ట్ 4 అంటే మొత్తం 8. సో మొత్తం 8. ఈ 8 లో నుంచి 7 తీసేస్తే మనకు ఫోర్త్ వన్ వస్తుంది, ఎందుకంటే ఫోర్త్ వన్ ట్వైస్ లెక్కెట్టాం కాబట్టి. 7 into 83, 780 times 560, 7 3s are 21. సో 560 plus 21 581. ఒకసారి మీరు గమనిస్తే సో 312 plus 360 672, 672 minus 581, డిఫరెన్స్ ఇస్ వాట్ 672, 72 plus 19 91. సో 72 plus 19, 72 plus 19, ఇక్కడ 600కి 72 ఎక్స్ట్రా ఉంది, 600కి 19 లెస్ ఉంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 91. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 24. ఎ డీలర్ మార్కెట్ ద ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ 40% అబౌవ్ ద కాస్ట్ ప్రైస్. 40% అబౌవ్ ద కాస్ట్ ప్రైస్ అన్నాడు. కాస్ట్ ప్రైస్ ఇస్ వాట్ 100 రూపీస్. ఐ అజ్యూమ్ కాస్ట్ ప్రైస్ ఐ అజ్యూమ్ యాజ్ 100. సో 40% అబౌవ్ ప్రింట్ చేశాడంట. 40% అబౌవ్ ప్రింట్ చేయడం అంటే ఏంటి, మార్కెట్ ప్రైస్ ఇస్ 140, మార్కెట్ ప్రైస్ ఇస్ 140. ఓకే, సో 140 మీద 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చాడండి. 140 మీద ఒకటేమో 25%, 20%, 20% అంటే 28, రిమైండర్ ఇస్ వాట్ 112, మళ్ళీ 25% ఇచ్చారు. 25% అంటే ఎంత, సో 56, 28, 2 times హాఫ్ చేయాలి, అప్పుడు ఎంత వస్తుంది. సో 28ని సబ్ట్రాక్ట్ చేస్తే 84 వస్తుంది, అంటే సెల్లింగ్ ప్రైస్ 84, సెల్లింగ్ ప్రైస్ ఎంత 84, సెల్లింగ్ ప్రైస్ 84. అప్పుడు లాస్ ఎంత వచ్చింది 16 రూపీస్ వచ్చింది. లాస్ ఎంత వచ్చింది, లాస్ 16 రూపీస్ వచ్చింది. 100 ప్రకారం 16 రూపీస్ వచ్చింది, కానీ లెక్క ప్రకారం సో 448 రూపీస్ లాస్ వచ్చింది. అంటే 16 ఎన్ని టైమ్స్, 16 2 times 16 8 hours. అడిగింది ఏంటి, ఎట్ వాట్ ప్రైస్ డిడ్ ద కస్టమర్ సేల్. సో 84 రూపీస్ ఇంటూ 28, 84 into 28. సో 84 into 28 ఇస్ నథింగ్ బట్ 2352. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ బి. సో ఆప్షన్ బి అనేది మీ ఆన్సర్ అవుతుంది. సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ sin theta plus 30 degrees is equal to 3/√12, then find cos square theta. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ యూ అబ్జర్వ్ కేర్ఫుల్ హియర్, ఈ 3/√12 నేను ఎలా రాస్తానంటే, సో దీన్ని √12 2 into √3 రాయొచ్చు. ఈ 3ని √3 into √3 రాయొచ్చు, కాబట్టి ఒక √3కి ఒక √3 క్యాన్సిల్ అవుతే √3/2 అవుతుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సైన్ ఎప్పుడు √3/2 అవుతుంది, సైన్ ఎప్పుడు √3/2 అవుతుంది, సైన్ అనేది 60 degrees అయినప్పుడు √3/2 అవుతుంది. అంటే ఈ మొత్తం సమ్ అనేది 60 degrees అవ్వాలి. ఆల్రెడీ 30 ఉంది, అంటే థీటా ప్లేస్ లో ఏం తీసుకోవాలి, 30 degrees తీసుకోవాలి. కాస్ 30 అంటే ఎంత, కాస్ 30 అంటే √3/2, కాస్ 30 అంటే √3/2, కానీ మనకు కాస్ స్క్వేర్ 30 కావాలి, అంటే 3/4. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 3/4. ఆప్షన్ బి అనేది మీ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ బి అనేది మీ ఆన్సర్ అవుతుంది. సో గ్రేటెస్ట్ వాల్యూ ఆఫ్ sin to the power of 4 theta ప్లస్ cos to the power of 4 theta. దీన్ని మనం ఎలా రాయొచ్చు, sin square theta ప్లస్ cos square theta, sin square theta ప్లస్ cos square theta. సో మైనస్ 2 sin square theta cos square theta రాయొచ్చు, 2 sin square theta cos square theta రాయొచ్చు. అంటే దీన్ని మనం ఇంకొక రకంగా కూడా రాయొచ్చు. ఇది ఏ ఫార్మేట్ లో ఉంది, 2 sin theta cos theta ఫార్మేట్ లో ఉంది. అంటే 1/2 ఇంటూ sin 2 theta హోల్ స్క్వేర్ అని రాయొచ్చు, sin 2 theta హోల్ స్క్వేర్ రాయొచ్చు. అంటే ఇక్కడ మనకు ఈ వాల్యూని ఇలా రాసాం, మనకు మాక్సిమం వాల్యూ కావాలి. మాక్సిమం వాల్యూ కావాలంటే సైన్, ఇది వాల్యూ ఎంత, sin square theta ప్లస్ cos square theta అంటే ఎంత 1, sin square theta ప్లస్ cos square theta అంటే 1, అంటే 1 మైనస్ 1/2 ఇంటూ sin 2 theta హోల్ స్క్వేర్. అంటే ఇక్కడ ఈ వాల్యూ మాక్సిమం రావాలంటే సైన్ ఈ వాల్యూ 0 అయిపోవాలి, సైన్ 0 అవుతుంది. సైన్ 0 అంటే 0నే, అంటే ఈ వాల్యూ మాక్సిమం కావాలి కాబట్టి దీన్ని మినిమం వాల్యూ చేశాను. అప్పుడు 1 మైనస్ 0 అంటే 1, దేర్ఫోర్ మాక్సిమం వాల్యూ ఇస్ వాట్ 1. ఆప్షన్ డి అనేది మీ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ డి అనేది మీ ఆన్సర్ అవుతుంది. Coming to the next question. A man is running beside an 80 meters long train at a speed of 9 km/h in the same direction. If the train is running at 54 km/h, in how much time will the train crosses running man? ఇక్కడ ట్రైన్ మ్యాన్ క్రాస్ చేస్తుంది. ఎప్పుడైనా సరే ట్రైన్ మ్యాన్ క్రాస్ చేస్తుందంటే ట్రైన్ డిస్టెన్సే లెంత్ అవుతుంది, ట్రైన్ డిస్టెన్సే డిస్టెన్స్ అవుతుంది, ట్రైన్ లెంతే డిస్టెన్స్ అవుతుంది. 80 by relative speeds, both are in same direction. 54 9, relative speed is what 45. మనము 5/18 తో మల్టిప్లై చేయాలి. అడిగింది ఇన్ టర్మ్స్ ఆఫ్ సెకండ్స్ లో అడిగాడు. సో 5/18 తో 9 ఎన్ని టైమ్స్, 9 5 times, 9 2 times. ఒకసారి మీరు చూస్తే ఈ 2 అనేది పైకి వెళ్తుంది, అంటే 2 అనేది పైకి వెళ్తుంది అంటే 160 అవుతుంది. 5 5s are 25, 25 ఎన్ని టైమ్స్ 6 times.
25 6 times 25.4 times. So your answer is what? 6.4 seconds. Option C అనేది మీ ఆన్సర్ అవుతుంది. సో క్వశ్చన్ నెంబర్ 28. ఏ మ్యాన్ రోస్ 12 కిలోమీటర్స్ ఇన్ 5 hours అగైనెస్ట్ ద స్ట్రీమ్. సో అగైనెస్ట్ ద స్ట్రీమ్ అన్నాడు కాబట్టి ఒకసారి మీరు చూడండి, y is equal to 12/5. y is equal to 12/5 అంటే ఎంత? 2.4. సో అండ్ ద స్పీడ్ ఆఫ్ ద కరెంట్ c is equal to what? c is equal to what? 4. అప్పుడు ఒకసారి మీరు గమనిస్తే y అంటే b మైనస్ c కదా, y అంటే b మైనస్ c కదా, అంటే b మైనస్ c is equal to సో 2.4 అయినప్పుడు సో b ఎంత అవ్వాలి? 6.4 అవ్వాలి. 6.4 అవ్వాలి. అప్పుడు x ఏమవ్వాలి? x అంటే b ప్లస్ c కదా, x ఏమవ్వాలి? 10. సో 4 ప్లస్ 6.4 10.4 అవ్వాలి. 10.4 అవ్వాలి. ఇప్పుడు మనము ఈ 15 కిలోమీటర్స్ని 10.4తో వెళ్ళాలి. ఓకేనా? దీన్ని నేను 150/104 అని రాయొచ్చు కదా, 10తో మల్టిప్లై చేస్తున్నాను. ఖచ్చితంగా 1 hour ఉంటుంది. సో 1 hour ఇంకెంత ఉంటుంది? 46/104 ఉంటుంది. 46/104. సో 46/104 అంటే ఇంటూ 60 నిమిషాల్లో మారుస్తున్నాను. ఓకేనా? సో ఏ టేబుల్ క్యాన్సిల్ అవుతుంది? 2 టేబుల్ 223 టైమ్స్. సో 2 ఎన్ని టైమ్స్ పోతుంది? 252 టైమ్స్. 4 15 టైమ్స్, 4 13 టైమ్స్. అంటే మన ఆన్సర్ కింద 13తో స్టార్ట్ అవ్వాలి. సో 23 × 15 అంటే సో 345/13. 345/13 ఎందుకంటే ఆప్షన్ చాలా క్లోజర్గా ఉన్నాయి కాబట్టి చేస్తున్నాను. సో 13 టైమ్స్ 26. సో 26 పోతే మనకి ఎంత ఉంటుంది? 8 ఉంటుంది. 85 6 టైమ్స్ పోతుంది అంటే 126. 1 hour 26 సంథింగ్ ఉండాలి. యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ డి. సో ఆప్షన్ డి, ఎందుకంటే ఆప్షన్స్ క్లోజర్గా ఉన్నాయి కాబట్టి మనం అంతవరకు వెళ్ళాం, లేదంటే స్టార్టింగ్లో కట్ చేసేవాళ్ళం. ద రేషియో బిట్వీన్ ద స్పీడ్స్ ఆఫ్ 2 buses is 5:3. ద ఫస్ట్ బస్ రన్స్ 400 kilometers in 8 hours. అంటే 400 kilometers in 8 hours అంటే బస్ స్పీడ్ ఇస్ వాట్? 850 టైమ్స్. అంటే బస్ స్పీడ్ ఇస్ వాట్? సో ఫస్ట్ బస్ స్పీడ్ ఇస్ వాట్? 50. అంటే 5 parts 50 అయినప్పుడు సో 3 parts ఏమవ్వాలి? 30 అవ్వాలి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 30. ఆప్షన్ ఏ అనేది మీ ఆన్సర్ అవుతుంది. ఏ బ్యాగ్ హ్యాస్ 200 cricket balls, 100 tennis balls, 100 golf balls. 50% of the golf balls and 25% of the cricket balls are taken away. What is the percentage of tennis balls at present? అసలు టెన్నిస్ బాల్స్ 100 ఉంటే 100 అసలు తీయలేదు, దాన్ని టచ్ కూడా చేయలేదు. క్రికెట్ బాల్స్ 200 ఉంటే దాంట్లో 25% క్రికెట్ బాల్స్ తీసేసాను. 25% ఆఫ్ 200 అంటే 50 తీసేస్తే ఇంకెన్ని ఉంటాయి? 150 ఉంటాయి. సో టెన్నిస్ బాల్స్ 100 ఉన్నాయి, నేను 100 బాల్స్ ఒక్క బాల్ కూడా టచ్ చేయలేదు. అదేవిధంగా మొత్తం సో గోల్ఫ్ బాల్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి? సో 100 ఉంటే దాంట్లో 50% తీసా. 50% తీసానంటే 50 అయిపోయినట్టు, ఇంకా 50 ఉంటాయి. అంటే 100/300. 100/300 అంటే 1/3. సో 100/300 అంటే 1/3. 1/3 అంటే 33 1/3. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ RRB NTPC గ్రాండ్ టెస్ట్ నెంబర్ 45. సో లైవ్ మాక్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.